ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో నిండారులుగా దీవించునుగాక. ఏ రోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలి. మనం ఏవైతే మాట్లాడుతున్నామో, ఏదైతే చేస్తున్నామో, దేవుని ఎదుట ఎలా బాధ్యతగా నడుస్తున్నామో, మన కుటుంబాన్ని ఎలా బాధ్యతగా నడిపించుకుంటున్నామో కొన్ని మాటలు తెలుసుకుందాం. అందరూ కూడా బైబిల్ ఉంటే చేసి చదవండి. దేవుడు మెండైన దీవెనలు పొందుకోవాలని కోరుకుంటున్నాం. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యాను అడగగా, అతడు నేనెరగను, నా తమ్ముడికి నేను కావాలి వాడనా అని. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది అని కయ్యోని అడుగుతున్నాడు దేవుడు. ఆయనేమో నేను కావలి వాడినా, నేనేమన్నాడు కాపలాదారున్నా, వాడికి ఏమన్నా నేను ఇదా అని అడుగుతున్నాడు. దేవునికి తెలుసు కదా అన్నీ, ఆయనకు తెలియనిది ఏమీ కాదు కదా. సర్వలోకానికి సృష్టికర్త ఆయన నువ్వేం చేస్తున్నావో నేనేం చేస్తున్నానో అన్నీ మనకు తెలుసు కాబట్టి దేవుని ఎందుమూలన అతని మీద కోపం వచ్చింది? శ్రేష్టమైన బలి అర్పించాడని. ఈయనేమో కొనుక్కుంటూ చదువుకుంటూ బలి అర్పించాడు. అందుమూలన శ్రేష్టమైన బలి అర్పించాడు. ఎవరి హృదయం వాళ్ళది, నీ హృదయం నీది, నా హృదయం నాది. నా దేవుని సన్నిధిలో నేను ఎలా గడవాలో, నువ్వు ఎలా నడవాలో, నీ కుటుంబం నిన్ను బట్టి నేను దేవుడు తీర్పు తీరుస్తాడు, నన్ను బట్టి నాకు తీర్పు తీరుస్తాడు. అది వదిలేదు. దేవునికి మీద కోపం ఉండాలి. దేవుని మీద కోపం ఉండాలి. తమ్ముడి మీద కోపం ఉంది. ఎందుమూలంటే అతను శ్రేష్టమైనది అర్పించాడు, అతన్ని దేవుడు ఇచ్చిస్తున్నాడని దేవుడి మీద కోపం రావాలి. ఆ చిన్నపిల్లోడు ఏం చేశాడు? పాపం ఏం చేయలేదు కదా. మనం కూడా తల్లిదండ్రుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవట్లే. ఈ రోజున పిల్లోడు కానీ మన మాట ఏంటే మంచి పిల్ల, మంచి పిల్లోడని మనం పొగుడుతున్నాం. అదే కొద్దిగా మన మాట వెనక చెడు ఆలోచనలో నడుస్తా, వారి ఆలోచనలో వారు నడుస్తూ ఉంటే వీడు చెడ్డోడండి, ప్రతి విషయంలో కూడా పిల్లకి సాటి రాడండి, పిల్లోడికి సాటి రాడండి అని మనం ఒక మాట మాట్లాడుతుంటే వాళ్ళకి తల్లిదండ్రుల మీద కోపం రావట్లా. వాళ్ళకి ఈ పిల్లని ఎప్పుడైతే పెగుడుతున్నాడో, ఈ పిల్లోడిని ఎప్పుడైతే పొగుడుతున్నారో తల్లిదండ్రులు, పిల్లల మీద కోపం వస్తుంది. పిల్లల మీద కోపం వచ్చి వాళ్ళ మీద కక్ష పెట్టుకొని వాళ్ళని ఏదో రకంగా సాధించాలి, ఏదో రకంగా కొట్టాలి, ఏదో రకంగా చేయాలనే ఆలోచనలోనే ఉంటున్నారే కానీ మనం తల్లిదండ్రులు చేసే తప్పు వాళ్ళ పిల్లలు ఇచ్చేస చేస్తున్నాం. ఇద్దరు ఒకే రెండు కన్నులు నాకని చెప్పుకుంటున్నామే తప్ప అది దేవుని సన్నిధిలో జరగటలా. ఎవరైనా మన మాట వింటే మంచివాళ్ళు, వినకపోతే వాళ్ళు చెడ్డవాళ్ళని వాళ్ళలో ఒక బీజం వేసేస్తున్నాం. అది ఎందుమూలనంటే అది లోకాచారంగా మారిపోతుంది. చిన్న ఆడపిల్లైనా మగపిల్లోడైనా ఇద్దరూ సమానమే. మనకి సమానమైనప్పుడు సమానంగానే చూడాలి. సమానంగానే చూడాలంటే చూడలేని స్థితి అయిపోతుంది. మనలోనే పాపం ఉంటుంది, మనలోనే దోషం ఉంటుంది, మనలోనే పిల్లల మీద పిల్లలకు కక్ష పెట్టే వాళ్ళంగా అవుతున్నాం. ఏదన్నా కొంత డబ్బులు ఎక్స్ట్రా పిల్లలకి ఇస్తే వీడు మంచివాడండి, వీడేమి పాడు చేయడండి, వీడికి అంత ఇచ్చినా జాగ్రత్త పడతాడు. అదే ఇంకోళ్ళకి ఇస్తే డబ్బులు ఇస్తే వీడు పాడు చేస్తాడంటే వీడు ఎన్ని ఇచ్చినా నాశనం చేస్తాడనే ఆలోచనలోనే మనము పిల్లల మధ్య తగాదాలు పెడుతున్నామేమో. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం ఈ రాత్రి కాలం. ఇక్కడ అదే అయింది ఏబేలుకి కయ్యోనికి. దేవుని మీద కోపం ఉండాలి కయ్యోనికి. దేవుని మీద ఏంటయ్యా నేను ఎందుకు అర్పించావు, ఆడికి ఎందుకు అర్పించట్లేదని కోపం ఉండాలి. అలా కాదు, ఆ పిల్లవాడిని చంపేసి స్థితికి వచ్చేసి నెత్తురు కూడా భూమిలో కాచే కాడికి వచ్చేసాడు. అందువలన మన పిల్లల్ని ఎలా పెంచాలంటే ఇద్దరూ సమానమే, ఇద్దరూ రెండు కళ్ళే అని మనము పెంచితే ఆ పిల్లల్లో కోపతాపాలు ఉండవు.
మనం గుర్తెరగాల ఆ మాటలు మనం అది చెయ్యటలా. అది చెయ్యకపోమంటే ఒకరికొకరు తగాదాలు, ఒకరికొకరు గొడవలు. కూతంతా ఎక్కువ ఇస్తే చాలు, కూతంతా తక్కువ ఇస్తే అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్క చెల్లెల మధ్య వైరాలు ఇలా పెరిగిపోయి వాళ్ళ కాళ్ళే చంపుకునే స్థితికి వచ్చేస్తున్నారు. అది మానవ నైజం అయిపోతుంది అలా. అది మొదటి నుంచి వచ్చింది. మన పితరుల కాడి నుంచి కూడా అలాగే జరిగిపోతుంది. దాన్ని దేవుడు ఆఖరి కట్టి మన జీవితాలు మార్చుకోవాలంటే దేవుని సన్నిధిలో మన పిల్లల్ని సరైన బాటలో పెంచాలి. ఒకడు వినేవాడు ఉంటాడు, విననోడు ఉంటాడు. విన్నోడినేమో పొగడవసరలా, విననోడినేమో తిట్టవసరలా. ఇద్దరిని సమానంగా చూస్తే, ఇద్దరి గురించి మనం ప్రార్థన చేస్తే విననోడు ఏదో ఒక దారిలో కాకపోయినా ఇంకొక దారిలో అయినా పట్టుబడి దేవుని సన్నిధిలో నిలబడతారు. మనం ఎప్పుడూ కూడా మన పిల్లల్ని ద్వేషించకూడదు, బాధించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. మన దేవుని సన్నిధిలో ఇద్దరిని కూడా సమానంగా చూసే కుటుంబంగా మన జీవితాలు కట్టుకోవాలి. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఇద్దరు నీ కడుపునే పుట్టారే కదా, నీ పిల్లలే కదా. నీ పిల్లలైతే ఒకడు వినేవాడు ఉంటాడు, వినకపోయిన ఉంటాడు. ఆయన్ని సరిచేసి దేవుని వాటిలో అయ్యా ఇది తప్పు అని చాలాసార్లు మనం అప్పటికప్పుడు మారం కదా. ఎవరో కూడా అది మారగలమా? మారం కదా. ఎప్పుడూ కూడా మనం మారం, మన జీవితాలు మార్చుకోలేము. అయినప్పుడు వాళ్ళు నిదానంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్తే వాళ్ళే దేవుని దీవెనలు పొందుకుంటారు. అలాంటి వారే ఉండాలని ఇలా కయ్యోనులాగా ఏబేలులాగా ఇద్దరికీ కూడా పెడార్థాలు లేకుండా మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుందాం. జై జీవితం అనుగ్రహిద్దాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 4వ వచనం. వానికి ఏమి సంభవించునోనని తెలుసుకొనుటకు వాని యొక్క దూరంగా నిలిచి చూశానంట. ఆ రోజుల్లో 2 సంవత్సరాల పిల్లోడిని రాజు పుట్టాడనేప్పటికీ ఆ దేశ రాజు అందరినీ చంపేయండి, మగపిల్లడు అనేవాడిని చంపేయండి, ఆడపిల్లల్ని బతికనేయండి అన్నారు. అప్పుడు మోషేని తీసుకెళ్ళి జమ్ము పెట్టిలో పెట్టి జమ్ములో పెట్టింది అక్క మిరియాం. ఎంత బాధ్యత కలిగి ఉందో చూడండి, తమ్ముడి మీద బాధ్యత అంటే అది. మనం కూడా మన పిల్లలను కూడా అలాగే బాధ్యతకి పెంచాలి. ఒకరికొకరు ప్రేమానురాగాలలో చూపించాలి, ఒకరికొకరు మంచి మనసుల్లో నడిపించాలి. ఇద్దరిని కూడా సమానంగా చూసి ఒకరు ప్రేమ ఒకరు అర్థం చేసుకునే వాళ్ళలాగా మనం పెంచగలిగితే మన జీవితాలు దీవించబడతాయి. అక్క కూడా అదే చేసింది. అక్కడ మిరియామి కూడా దూరంగా వెళ్ళి చూసిందంట. పరో కుమార్తె వచ్చి స్నానం చేస్తుంటే ఈ పిల్లవాడిని ఏం చేస్తాడని దూరంగా చూసిందంట. దూరంగా చూసి ఆ పెట్టిలోంచి పిల్లోడిని చూస్తే కేవో అని కేకలేస్తున్నాడు మోషేని చూసి అప్పుడు పరిగెత్తుకొని పోయి ఇతనికి పాలిస్తానికి దాదీని తీసుకురావునా అని తమ్ముడిని బతికించుకోవాలని ఆశగా వెళ్ళింది. అలాగే మన కుటుంబం కూడా అలాగే ఉండాలి. మన పిల్లల విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకుని దేవుని సన్నిధిలో ఇక్కడ భయభక్తులు కూడుకునే వారంగా చూడాలి. ఒకరికొకరు వేషలు, ఒకరికొకరు తగాదాలు, ఒకరికొకరు పెట్టుకునే వారంగా మన తల్లిదండ్రులు చేసే తప్పులే పిల్లల్లో నాటుకుపోతున్నాయి. అలా చేయకూడదని దేవుని లేఖనాలు తెలియపరుస్తుంది. నీ బాధ్యత ఎంత ఉంది? తల్లిదండ్రుల బాధ్యత. నిన్ను చూస్తే ఒక రకంగా, చూడపోతే ఒక రకంగా వాళ్ళని ఆరేయటం కాదు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేద్దాం, మన జీవితాలు కట్టుకుందాం, మన జీవితాలలో మార్పు కలగజేసుకుందాం. ఏ వేలు వలే కయ్యోని వేలే తగాదాలు కాక ఇక్కడ మిరియామి లేక మోషేలాగా అక్క చూడండి ఎంత త్యాగం చేసి పిల్లోడి కోసం ఎంత ప్రయాసపడిందో. అలాంటి బాధ్యత కలిగే పిల్లలుగా మనం తీర్చిదిద్దుదాం. అలాగే కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో కూడా కీర్తన 34:18 కూడా ఉంది. ఇరిగిన హృదయము గలవారినంటే యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు వారికి ఆయనే రక్షించును అంట. అలాంటి మనసులు కలగాలి. ఇద్దరు ఎవరిని కూడా మనం తీసివేయటానికి వీలు లేదు. విరిగిన హృదయం ఎవరికి ఉన్నదో, తమ్ముడికి ఉందా, అక్కకు ఉందా, చెల్లికి ఉందా, ఇలా ఎవరికైతే ఉందో ఇరిగి నలిగిన హృదయం అనే వాళ్ళని దేవుని సన్నిధిలో నడిపించాలి. మనం ఏ బాధ్యత తీసుకుంటున్నాం? తల్లిదండ్రులమా? పిల్లల్ని ఏ బాటలో పెంచుతున్నామో మన హృదయాలు పరిశోధించుకుందాం. ఆ బాధ్యత దేవుని ఎదుట మనం పిల్లల్ని అప్పచెప్పాలే తప్ప పిల్లల్ని ఆరేసేవాళ్ళంగా వీడు చిన్నోడా మంచోడండి, పెద్దోడా చెడ్డోడండి,
చిన్నదా మారే గద్దరదండి ఇలాంటి మనం అనుకుంటుంటే వాళ్ళ మీద పిల్లల మీద కోపాలు పెరిగిపోయి వాళ్ళే పోటాడుకునే చేతిలోకి వచ్చేస్తున్నారు. అలా దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా పెంచకూడదు. ఇరిగిన హృదయంతో వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. మిరియామే వెళ్ళి ఒక మోషే వలె వారి అక్క గురించి ఎంత త్యాగం చేశాడో చూడండి. ఆయన కూడా మోషేను అక్కను జాగ్రత్తగా చూసుకున్నాడు. తర్వాత అలాంటి స్థితిగతిలో పిల్లల్ని పెంచాలి, దేవుని దీవెనలు పొందుకోవాలి. అలాంటి వారి నుండి జీవితం అనుగ్రహించాలి. ఏబేలు వలె కయ్యోని వెళ్ళే తగాదాలు కాకుండా మన జీవితాలు కట్టుకుందాం. మన జీవితాల్లో మంచి మార్పును కలగజేసుకుందాం. మన పిల్లలను మేలైన మార్గంలో నడిపించుకుందాం. ఇట్టి మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.